నమస్తే, నేను సిరి. ఎలక్షన్స్ ముందు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎన్నికనం వచ్చాయో మనం చూసాము. వాలంటీర్ వ్యవస్థలో ఉన్న వాళ్ళని రాజీనామా చేసి వైసీపీ కార్యకర్తలాగా మారాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పిలుపునిచ్చారు. దాని తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లే అని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది. మరి నిజంగా వాలంటీర్ వ్యవస్థని పక్కకు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసినట్టయితే వాలంటీర్ వ్యవస్థ ఎలక్షన్స్ ముందు అందులో ఉన్న వాళ్ళని రాజీనామా చేసి వైసీపీ కార్యకర్తలాగా మారమని జగన్మోహన్ రెడ్డి గారే ఇంకా విజయసాయి రెడ్డి గారే పిలుపునిచ్చారు. సో అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళని పక్కన పెడుతుంది అనే దాన్ని కూడా వీళ్ళు కొంత ప్రచారం చేస్తున్నారు. మరి ఏది నిజం అంటారు? వాడుకుని వదిలేశాడా జగన్మోహన్ రెడ్డి? వాలంటీర్లను కూడా వాడుకుని వదిలేశాడా అంటే ఏంటి? యూజ్ అండ్ త్రో. జగన్మోహన్ రెడ్డి తల్లిని వాడుకుని వదిలేశాడు, గౌరవాధ్యక్షురాలుగా తీసేశాడు. తర్వాత చెల్లిని వాడుకుని వదిలేశాడు. షర్మిల అతని కోసం పాదయాత్ర చేసింది 3000 కిలోమీటర్లు. అతను జైల్లో ఉంటే ఆ పార్టీని నిలబెట్టింది. ఆమె కనీసం అటు కడప లోక్సభ సీట్ ఇవ్వలేదు, రాజ్యసభ సీట్ ఇవ్వలేదు. వాడుకుని వదిలేసిన పరిస్థితుల్లో ఇవాళ వాలంటీర్లను కూడా వాడుకుని వదిలేసింది జగనే. ఎందుకంటే 2.5 లక్షల మంది వాలంటీర్లు ఉంటారు. జగన్ సీఎం అయిన వెంటనే ఆగస్టు 15కి అది తీసుకొచ్చారు. ఈ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు నీకు అప్పుడు ఏం జరిగింది? 2.5 లక్షల మందిని ఈ పింఛన్ల పంపిణీ లేకపోతే ఈ రేషన్ పంపిణీ వీటన్నిటిలో ఉపయోగించుకున్న దీంట్లో నెలకి వాళ్ళకి ఎంత ఇచ్చారు? 5,000. 5,000 జీతంతో అతను ఏం బతుకుతాడు? వాళ్ళు ఏదో ఇంకా చిల్లర పనులు ఏదో చేసుకుంటూ మొత్తానికి నెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆ వాలంటీర్లు కూడా 90% వైసీపీ కార్యకర్తలే. ఇది విజయసాయి రెడ్డి చెప్పాడు, మంత్రులు చెప్పారు, అంబటి రాంబాబు, పేర్ని నాని అందరూ చెప్పినయే, జగనే చెప్పాడు. ఆ వాలంటీర్లను ఏం చేశారు? ఎన్నికలకు ముందు కరెక్ట్గా రాజీనామా చేయమని ఒత్తిడి చేశారు. అసలు మీరు రాజీనామా చేస్తారా చేయరా అని చెప్పి 3 నెలలు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేశారు. కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది చేయలేదు. మొత్తానికి నడిపారు. ఎలక్షన్ జరిగింది. ఆ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది, వాలంటీర్ల జీతాలు పెంచుతామని. ఇప్పుడు 5,000 ఉన్నది 10,000 చేస్తామని తెలుగుదేశం, జనసేన వీళ్ళు కూడా మాట్లాడిన దీంట్లో మొత్తానికి ఎన్నిక జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఏ వాలంటీర్లు అయితే జగన్ను మళ్ళీ సీఎం చేస్తారని పాపం ఆశలు పెట్టుకున్నారో అది కాస్త బూమ్రాంగ్ అయ్యింది. అసలు చూస్తే ఇప్పుడు అందులో 2.5 లక్షల మందిలో 1,00,000 మంది రాజీనామా చేశారు. ఇంకొక 1,00,000 మంది ఉన్నారు. వాళ్లతో ఈ 4-5 నెలల్లో అడపా ఎక్కడో ఒక చోట ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడిలు, ఏంటి మా పరిస్థితి అని చెప్పి వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. మాకు జీతాలు పెంచుతామన్నారు కదా, పెంచలేదు ఏంటని. నిన్న పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి మాట్లాడుతూ ఆయనదే ఆ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆ సమీక్షలో ఏం చెప్పాడు? అసలు వ్యవస్థే లేదన్నాడు. వాలంటీర్ వ్యవస్థ లేదన్నా. వాళ్ళకి జీతాలు పెంచుదామంటే అసలు జీవోలు లేవన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత మోసం చేశాడు అక్కడే కనపడుతుంది. ఆ వ్యవస్థని రెన్యువల్ చేయలేదు. ప్రతి సంవత్సరం అది రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు. 4 ఏళ్ళు రెన్యువల్ చేశారు. 4 ఏళ్ళు రెన్యువల్ చేసిన తర్వాత 2023 ఆగస్టులో అది రెన్యువల్ చేయలే. అంటే ఏమైపోయింది? ల్యాప్స్ అయిపోయింది. రెన్యువల్ చేయలేదనేది వాళ్ళకి చెప్పకుండా వాళ్ళతో ఏం చేయించారు? రాజీనామాల డ్రామా ఆడిచ్చారు. సగం మంది చేశారు, సగం మంది చేయలేదు. చివరికి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను కూడా మోసం చేశాడనేది ఇవాళ పవన్ కళ్యాణ్ మాటలతో బయటపడి. అసలు సాంకేతికంగా అనేక అంశాలు అడ్డు వస్తున్నాయి. అసలు వాళ్ళు ఏంటి? రాజీనామా చేయించారు, దాన్ని అసలు రెన్యువల్ చేయలేదు. ఇప్పుడు అసలు జీవోలు కూడా లేవు అనేసరికి ఇంకా అసలు నీకు లేని వ్యవస్థ ఇంకా రద్దు చేసేదేంటి? వ్యవస్థ ఉంటే కదా రద్దు చేయడానికి. ఇంకా రద్దు చేసే సమస్యే రాదు ఇంకా అని చెప్తున్నాడు వాళ్ళు పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా. లేని వ్యవస్థను మేమేం రద్దు చేస్తాం, ఈ వ్యవస్థ మేము రద్దు చేయలేదు, జగనే రద్దు చేసేసాడు. అంటే భస్మాసురుడు. ఇప్పుడు భస్మాసురుడు ఏం చేశాడు? చివరికి తన నెత్తి మీదే తను చేయి పెట్టుకున్నట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల నెత్తి మీద చేయి పెట్టాడు.
అతని నెత్తి మీద అతనే చేయి పెట్టుకున్నాడు అనమాట. అంటే జగన్ చేతిలో మోసపోయిన మరో కేటగిరీ వాళ్ళ బయటకు వచ్చిందా? ఇప్పుడు జగన్ చేతిలో కార్యకర్తలు మోసపోయారు, జగన్ చేతిలో ఎమ్మెల్యేలు మోసపోయారు. మనం చూసాం ఏంటి, ఒక 80 మంది ఎమ్మెల్యేలకు అసలు టికెట్లే ఇవ్వాల, మార్చి పారేశాడు. ఒక 40 మంది ఎమ్మెల్యేలని అటు ఇటు షఫ్లింగ్ చేశాడు, ఆడుకున్నాడు ఎమ్మెల్యేలతో. ఒక జిల్లా ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇంకో జిల్లాలో కంటెస్ట్ చేయమన్నాడు, ఎమ్మెల్యేలతో ఆడుకున్నాడు. ఎంపీలని ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నాడు, ఎమ్మెల్యేలని ఎంపీగా పోటీ చేయమన్నాడు. అంటే అటు ఎమ్మెల్యేలతో ఆడుకున్నాడు, ఎంపీలతో ఆడుకున్నాడు, కార్యకర్తలతో ఆడుకున్నాడు, మంత్రుల్ని అలాగే చేశాడు కదా. 2 ఏళ్ళు జయంగానే మంత్రి, ఇక నువ్వు అవసరంలో ఇంకోవాడు మంత్రి అన్నాడు. అంటే మంత్రి పదవి కూడా పంచాడు, 2 ఏళ్ళు ఒకడికి 2 ఏళ్ళు ఒకడికి, ఇట్లా అటు మంత్రుల్ని మోసం చేశాడు. అసలు ఎందుకు ఎక్కడ దాకా కుటుంబ సభ్యులనే మోసం చేశాడు కదా. చిన్నాన్నని చంపేశారు, కడప లోక్సభ సీటు కోసమే కదా, సిబిఐఏ తేల్చింది కదా. చెల్లెళ్ళను మోసం చేశాడు, సునీతను ఎంత మోసం చేశాడు. మీ నాన్న చంపింది నువ్వు మీ ఆయనే అన్నాడు. పాప లబ కన్నీళ్లే కదా. కూతురు చంపుద్దా తండ్రిని? చివరికి సొంత చెల్లి రక్తం మంచు పట్టుకున్న షర్మిలను మోసం చేశాడు. షర్మిలకి ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వను పొమ్మన్నాడు. ఎంఓయు అతను రాసి అతను సంతకం పెట్టి భారతీయ సంతకం పెడితే ఆ ఎంఓయు ఇప్పుడు నేను అసలు రద్దు అని తల్లి మీద చెల్లి మీద కూడా కేసు వేసాడు. ఆ ఎన్సిఎల్ ఇప్పుడు నేషనల్ కౌన్సిల్ లా ట్రిబ్యునల్లో వేసాడు కదా. తల్లి మీద కేసు వేసాడు, చెల్లి మీద కేసు వేసాడు. ఆమె అంద కదా తల్లే, ఒక బిడ్డ ఇంకో బిడ్డకి అన్యాయం చేస్తే అన్యాయానికి గురైన బిడ్డకి నేను అండగా ఉండటం తప్ప అని జగన్మోహన్ రెడ్డి తన బిడ్డకు అన్యాయం చేశాడు అని తల్లే చెప్పింది. అంటే తల్లికి అన్యాయం గౌరవాధ్యక్షురాలుగా తీసి పారేశాడు. చెల్లెళ్ళకి అన్యాయం. ఇప్పుడు కొత్తగా ఎవరన్నావు నువ్వు, వాలంటీర్లకి అన్యాయం, గొంతు కోసి పారేస్తాడు. అంటే ఇక్కడ చూసినట్టయితే సార్, ఇప్పుడు వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చారు, 10,000 పెంచుతాము. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఒకవేళ వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కరెక్ట్గా ఉండి ఇంకా వేరే ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ఛాన్స్ మేము ఇస్తామని చెప్పారు. మరి అన్ని నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏంటంటారు? మరి ఇప్పుడు ఎవరున్నారు, ఇంకా లేరు కదా. ఇప్పుడు 1,00,000 మందితో జగనే రాజీనామా చేయించాడు. మళ్ళా మేము గెలిచినాక మళ్ళీ మీకు పోస్టులు ఇస్తామని వాళ్ళని నమ్మించి గొంతు కోసారు. అటు రాజీనామా చేసిన వాళ్ళు అతన్ని నమ్ముకుని నాశనం అయ్యారు. ఇప్పుడు రాజీనామా చెయ్యనాళ్ళు జగన్ అతని రెన్యువల్ చేయకపోవడం వల్ల, జీవోలు ఇవ్వకపోవడం వల్ల నాశనం అయిపోయారు. అంటే జగన్ పెట్టిన వ్యవస్థని జగనే నరికేశాడు. జగన్ పెంచుకున్న కొమ్మ, చెట్టు కొమ్మని అతనే నరికేశాడు అనమాట. వాలంటీర్లతో పెద్ద డ్రామా ఆడారు. నీకు గుర్తుండే ఉంటుంది ఎన్నికలప్పుడు. వాలంటీర్లని పెన్షన్ పంపిణీ చేయొద్దు అని ఎన్నికల కమిషన్ అంటే వాళ్ళు అసలు ఏం చేశారు, 36 మంది చనిపోయారు. అవును సార్. వాలంటీర్లు వాళ్ళని అప్పుడు ఎండల్లో తిప్పుకుని వెళ్ళి బ్యాంకుల చుట్టూ ముసలాళ్ళని తీసుకెళ్ళి అప్పుడు జవహర్ రెడ్డి ఆడిన డ్రామా మనం చూసాం. ఆ పాపమే వాళ్ళకి కొట్టిందనమాట. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.